మన జీవితంలో మనం అత్యంత విలువైనదిగా భావించేది ఏది అంటే మన పిల్లలు, మన ఉద్యోగం, బహుశా మన ఆరోగ్యం కావచ్చు. అవును. ఒకవేళ దేవుడే వచ్చి మనం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేదాన్ని తిరిగడిగితే మన స్పందన ఎలా ఉంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక తీవ్రమైన, చాలా లోతైన సంఘటనను పరిశీలించబోతున్నాం. అవును, మనం గత ఎపిసోడ్స్లో చూస్తూ వచ్చాం. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపిస్తూ ఒక్కొక్కటిగా ఎలా వదులుకుంటూ వచ్చాడో. తన దేశాన్ని, బంధువులను, ఆ తర్వాత తన సొంత ఆలోచనతో పొందిన కుమారుడైన ఇష్మాయేలును కూడా. ఇప్పుడు దేవుని వాగ్దానం ద్వారా అద్భుతంగా పుట్టిన ఇస్సాకు మాత్రమే మిగిలాడు. అంటే 100 వయసులో కలిగిన ఆశల కిరణమనమాట. ఈరోజు మనం ఆదికాండం 22వ అధ్యాయంలోకి లోతుగా వెళ్దాం. యూదుల సంప్రదాయంలో దీనికొక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, అకేదా. అకేదా అంటే బంధించడం. కఠినమైన పరీక్షగా చూస్తారు. కానీ మనం ఈరోజు ఒక కొత్త కోణంలో చూద్దాం. ఇది అబ్రహాము విశ్వాసం గురించనా, లేక ఈ సంఘటన ద్వారా దేవుడు తన గురించిన ఒక అద్భుతమైన నిజాన్ని, తన హృదయాన్ని మనకు బయలుపరచాలనుకుంటున్నాడా? మంచి ప్రశ్న. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మొదటి 2 వచనాలు ఇలా ఉన్నాయి: ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పింపుమని చెప్పెను. ఈ ఆజ్ఞ వినగానే మనకు అసలు దేవుడింత క్రూరంగా అడగగలడు అనిపిస్తుంది కదా. నిజమే. ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనించాల్సిన పదం పరిశోధించను. దీనికి హీబ్రూలో నాసా అనే పదం వాడబడింది. నాసా? అవును, నాసా. దీనికి పాపంలోకి శోధించడం అని అర్థం కాదు. దాని అసలు అర్థమేంటంటే ఒకరి నాణ్యతను, స్వభావాన్ని నిరూపించడం. ఓ, ఒక పరీక్షలాగా? ఖచ్చితంగా. ఒక కంసాలి బంగారం యొక్క స్వచ్ఛతను పరీక్షించడానికి దానిని అగ్నిలో పెడతాడు కదా, నాశనం చేయడానికి కాదు, దానిలోని మలినాలను తీసివేసి దాని విలువను బయటపెట్టడానికి. కరెక్ట్ కరెక్ట్. అలాగే దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని బహిర్గతం చేయడానికి, శుద్ధి చేయడానికి ఈ పరీక్షను అనుమతించాడు. ఆసక్తికరంగా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పలికిన మాట హినేని. హినేని అంటే చిత్తమో ప్రభువా, లేదా ఇదిగో నేనున్నాను అని. ఇది కేవలం ఒక పలకడం కాదు, ఇది సంపూర్ణమైన లొంగుబాటు, ప్రశ్నించిన సంసిద్ధత. అవును, ఏదేను తోటలో దేవుని స్వరం విని దాక్కున్న ఆదాముకు, దేవుని స్వరానికి ఎదురు నిలబడిన అబ్రహాముకు ఎంత తేడా ఉందో కదా. నిజమే. ఇక దేవుని ఆజ్ఞలోని తీవ్రతను గమనించండి. దేవుడు ఒక్కసారిగా ఆజ్ఞాపించలేదు. ఆయన ఒక్కో పదాన్ని ఒక కత్తిపోటులా నెమ్మదిగా చెబుతున్నాడు. అవును. మొదట, నీ కుమారుణ్ణి తీసుకో. బహుశా అబ్రహాము మనసులో ఇష్మాయేల్ మెదలాడేమో. ఇండచ్చు. వెంటనే దేవుడు ఇంకా స్పష్టంగా నీకు ఒక్కడై ఉన్న కుమారుడు అన్నాడు. దీనికి హీబ్రూలో యాఖీద్ అనే పదముంది. యాఖీద్ అంటే కేవలం ఒకే ఒక్కడని కాదు, ప్రత్యేకమైనవాడు, వాగ్దానానికి ఏకైక వారసుడు అని అర్థం. నేను ఈ భాగం చదువుతున్నప్పుడు ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దేవుడు చివరిగా నీవు ప్రేమించు ఇస్సాకు అంటాడు. బైబిల్లో ప్రేమ అనే పదం, అంటే హీబ్రూలో అహవ్, మొట్టమొదటిసారిగా వాడబడింది ఇక్కడే అని విన్నాను. ఇది నిజమేనా? అది 100% నిజం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంత పవిత్రమైన పదం ఇంత భయంకరమైన సందర్భంలో వాడబడటం వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ప్రేమ అనే పదం మొదటిసారిగా ఒక తండ్రి తాను బలివ్వబోతున్న తన కుమారునిపై ఉన్న ప్రేమను వర్ణించడానికి వాడబడింది. అద్భుతం. ఇది మనకు ఏమి చెబుతోందంటే నిజమైన దైవిక ప్రేమకు, త్యాగానికి విడదీయరాని సంబంధముందని. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు, అత్యంత విలువైన దానిని కూడా వదులుకోవడానికి సిద్ధపడటమన్నమాట. వారు వెళ్లాల్సిన స్థలం మోరియా దేశం. బైబిల్లో పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. ఈ పేర్లో ఏదైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా. మోరియా అనే పేరు రా ఆ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. రా ఆ దానికి చూచుట లేదా ఏర్పాటు చెయ్యుట అని అర్థం. అంటే యెహోవా చూచు స్థలము లేదా యెహోవా ప్రత్యక్షముగు స్థలము అని భావం. ఓ. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదే మోరియా పర్వతంపై సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. కరెక్ట్. ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదే పర్వత శ్రేణిలో ఉన్న గొల్గోటా కొండపై మన ప్రభువైన యేసు సిలువ వేయబడ్డాడు. అంటే
అబ్రహాముకు తెలియకుండానే ఆయన కాల్వరీ వైపు నడుస్తున్నాడన్నమాట. ఖచ్చితంగా దేవుని ఏర్పాటు ముందుగానే అక్కడ ఉంది. ఈ ఆజ్ఞను పొందిన తర్వాత అబ్రహాము స్పందన చూడండి. 3వ వచనం, అబ్రహాము ఉదయాన్నే లేచి తన గాడిదకు గంతకట్టి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అతను వాదించలేదు, బేరమాడలేదు. అవును, సోదోము పట్టణం కోసం అంతగా బ్రతిమాలిన అబ్రహాము ఇప్పుడు తన సొంత కుమారుని కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే బయలుదేరాడు. ఆ 3 రోజుల ప్రయాణం ఎంత నిశ్శబ్దంగా, ఎంత వేదనతో గడిచిందో మనం ఊహించుకోగలమా? చాలా కష్టం. ఆ 3 రోజులు అబ్రహాము మనసులో ఇస్సాకు చనిపోయినట్లే. ఇది క్రీస్తు సమాధిలో గడిపిన 3 రోజులకు ఒక అద్భుతమైన సూచన. అవును. ఆ నిశ్శబ్దంలో అబ్రహాము దేవునితో ఏం మాట్లాడుంటాడు? హెబ్రీ పత్రిక 11:19 ప్రకారం దేవుడు మృతులను సహితం లేపగలడని అబ్రహాము నమ్మాడు. అందుకే ఆ ప్రయాణం చేయగలిగాడు. ఆ నమ్మకమే బహుశా అతను తన పనివారితో చెప్పిన మాటల్లో కనిపిస్తుంది. మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, మేమిద్దరము అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడు. సరిగ్గా పట్టుకున్నారు. నేను తిరిగి వస్తాను అనలేదు, మేము తిరిగి వస్తాము అన్నాడు. ఇది పునరుత్థానంపై తనుకున్న విశ్వాసపు ప్రకటన కదా. అంతే, అది అబద్ధం కాదు, విశ్వాసపు ప్రకటన. ఇంకొక ముఖ్యమైన పదం మ్రొక్కి. దీనికి హీబ్రూలో షాఖా అనే పదముంది. శాఖ. బైబిల్లో ఆరాధన కోసం ఈ పదం మొదటిసారి ఇక్కడే వాడబడింది. దీనికర్థం సాగిలపడటం లేదా పూర్తిగా లొంగిపోవటం. ఓ, అంటే నిజమైన ఆరాధన అంటే కేవలం పాటలు పాడటం కాదు. కాదు, మనకు అత్యంత విలువైన దానిని దేవుని పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధపడటం. మన చిత్తాన్ని ఆయనకు పూర్తిగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన. వారు కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు. అది విన్నప్పుడు తండ్రిగా అబ్రహాము గుండె బద్దలయ్యుంటుంది. 7 మరియు 8 వచనాలు. నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పునో కట్టెలను ఉన్నవిగాని దహనబలికి గొర్రెపల్ల ఏది అని అడిగెను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఆ జవాబు అదే ఈ అధ్యాయానికి కేంద్ర బిందువు. దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును. ఈ మాటకు హీబ్రులో 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుడు తన కొరకు ఒక గొర్రెపిల్లను సమకూర్చుకుంటాడు అని. సరే. రెండవది, దేవుడే గొర్రెపిల్లగా తనను తాను సమకూర్చుకుంటాడు అని. ఓ, ఇది గొప్ప ప్రవచనంలాగా ఉంది. ఖచ్చితంగా, ఇది దాదాపు 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించిన గొప్ప ప్రవచనం. యోహాను చెప్పినట్లు లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును ఇది సూచిస్తోంది. ఆ తర్వాత అబ్రహాము దహనబలి కట్టెలను ఇస్సాకు వీపు మీద పెట్టాడు. ఈ చిత్రం కూడా మనసును కదిలిస్తుంది. ఇది తన శిలువను తానే మోసుకువెళ్లిన యేసుక్రీస్తుకు ఎంత స్పష్టమైన సాదృశ్యమో కదా. నిజమే. ఇప్పుడు ఆ కొండ మీద అసలు ఘట్టానికి చేరుకున్నాం. 9 నుండి 14 వచనాలను చదువుకుందాం. దేవుడు అతనితో చెప్పిన చోటికి వారు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము మీదనున్న కట్టెలపైన ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తిని పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచెను. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు కనబడెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఆ క్షణం ఎంత ఉత్కంఠభరితమైనదో. యెహోవా దూత అంటే పాత నిబంధనలో క్రీస్తు ప్రత్యక్షత జోక్యం చేసుకున్నాడు. అవును. ఈ సంఘటన ద్వారా దేవుడు తన మంచితనాన్ని చూపిస్తున్నాడు. దేవునికి కావలసింది ఇస్సాకు ప్రాణం కాదు, అబ్రహాము హృదయం యొక్క సంపూర్ణ సమర్పణ. కరెక్ట్. కనానీయుల వలె పిల్లలను బలిచ్చే క్రూరమైన ఆచారాన్ని దేవుడు అసహించుకుంటాడని ఈ సంఘటన స్పష్టంగా రుజువు చేస్తుంది. మన దేవుడు ప్రాణాల్ని తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు. కాబట్టి ఆ విడుదల ఒక ప్రత్యామ్నాయం ద్వారా వచ్చింది. పొదలో చిక్కుకున్న పొట్టేలు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు గదా. ఇది మొత్తం సువార్తకు ఒక చిన్న రూపంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా, ఇది ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తానికి ఒక అద్భుతమైన చిత్రం. ఇస్సాకు చనిపోవాల్సిన స్థానంలో ఆ పొట్టేలు బలి అయింది. ఇస్సాకు విడుదల పొందాడు. మనం ఇస్సాకులా, క్రీస్తు ఆ పొట్టేలులా. సరిగ్గా అంతే. మనం ఇస్సాకులా మరణానికి పాత్రులం, క్రీస్తు ఆ పొట్టేలులా దేవుని గొర్రెపిల్లగా.
మన స్థానంలో బలి అయి మనకు విడుదలనిచ్చాడు. అందుకే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. అవును, లేదా యెహోవా ఏర్పాటు చేయును. అంటే దేవుని ఏర్పాటు ఆయన ముందు చూపు మీద ఆధారపడి ఉంటుంది. మనకు సమస్య వచ్చిన తర్వాత ఆయన పరిష్కారం వెతకడు. సమస్య రాకముందే ఆయన పరిష్కారాన్ని సిద్ధపరుస్తాడు. ఖచ్చితంగా ఇది దేవుని గొప్పతనాన్ని, ఆయన సర్వాధిపత్యాన్ని వెల్లడి చేస్తుంది. అద్భుతం. సకల జనులు ఆశీర్వదించబడతారు అంటాడు. గలతీ పత్రిక 3:16 ప్రకారం ఇక్కడ సంతానము అనేది బహువచనం కాదు. క్రీస్తు అనే ఏక వ్యక్తిని సూచిస్తుంది. కరెక్ట్. త్యాగం మరియు పునరుద్ధానమనే పునాది మీదే ప్రపంచానికి ఆశీర్వాదం వస్తుందని ఇక్కడ దేవుడు స్థిరపరుస్తున్నాడు. అధ్యాయం చివర్లో రెబెకా వంశావళి ఇవ్వబడింది. కథ ఇంత ఉత్కంఠగా ముగిసిన తర్వాత ఈ జాబితా కొంచెం అసంబద్ధంగా అనిపించవచ్చు. దీని వెనుక ఏదైనా లోతైన అర్థముందా? ఇదే యెహోవా ఈరేకు పరాకాష్ట. ఆలోచించండి. ఇస్సాకు ఒక విధంగా మరణించి తిరిగి లేచాడు. అవును. అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వెంటనే బైబిల్ అతని కొరకొక వధువు రెబెకా సిద్ధంగా ఉందని పరిచయం చేస్తుంది. ఓ! అబ్రహాము కొండపై తన జీవితంలో అత్యంత కఠినమైన పరీక్షలో ఉన్నప్పుడు దేవుడు 100 మైళ్ల దూరంలో ఉన్న మెసపుటామియాలో అతని కుమారుని కొరకొక భార్యను సిద్ధపరుస్తున్నాడు. అద్భుతం. ఇదే యెహోవా ఈరే. అవును, ఇది క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత ఆయన వధువైన సంఘం ఏర్పడటానికి అద్భుతమైన సాదృశ్యం. మనకు తెలియని చోట, మనకు అంతుచిక్కని రీతిలో దేవుడు మన అవసరాల కోసం ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక సవాల్తో కూడిన ప్రశ్న ఉంది. మన జీవితంలో ఇస్సాకు ఏది? అది దేవుడు మనకిచ్చిన ఒక మంచి బహుమతే కావచ్చు, మన పిల్లలు, మన భాగస్వామి, మన ఉద్యోగం. కానీ అది నెమ్మదిగా దేవుని స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందా? దాత కంటే దానం మనకు ముఖ్యమైపోయిందా? నిజమే. మనం దేవుడిచ్చిన బహుమతులను పిడికిలి బిగించి పట్టుకోకూడదు, తెరచిన చేతులతో పట్టుకోవాలి. మన ఇస్సాకులను దేవుని బలిపీఠం మీద ఉంచడానికి సిద్ధపడినప్పుడు 2 విషయాలు జరగవచ్చు. ఏంటివి? ఒకటి, దేవుడు వాటిని మనకు తిరిగి పవిత్రపరిచి ఇవ్వవచ్చు. లేదా రెండవది, వాటికి బదులుగా తననే మనకు ఇస్తాడు. అది ఇంకా శ్రేష్టమైనది. మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, ఈ కథ దేవుని గుణగణాల గురించి మనకి ఏమి వెల్లడిస్తుందని. ఈ సంభాషణ తర్వాత సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, 3 అద్భుతమైన గుణగణాలను ఈ అధ్యాయం మన కళ్ల ముందు ఉంచుతుంది. మొదటిది ఆయన మంచితనం. గుడ్నెస్. మోర్య పర్వతం మీద దేవుడు అబ్రహాము కత్తిని ఆపాడు. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అన్నాడు. కాని కొన్ని 100 సంవత్సరాల తర్వాత అదే పర్వత శ్రేణిలో ఉన్న కల్వరీ కొండపై తన ఏకైక కుమారుడైన యేసు కొరకు ఎవరూ ఆపలేదు. మన పట్ల ఆయనకున్న మంచితనం కోసం ఆయన తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు. రెండవది ఆయన గొప్పతనం. గ్రేట్నెస్. ఆయన యెహోవా ఈరే. పొదలో చిక్కుకున్న పొట్టేలు యాదృచ్ఛికం కాదు, అది దేవుని ముందు చూపు. మన సమస్యలు మనకు తెలియకముందే ఆయనకు పరిష్కారం తెలుసు. ఆయన సర్వజ్ఞాని. మరియు మూడవది ఆయన ప్రేమ. లవ్. యోహాను 3:16లోని దేవుని ప్రేమకు ఈ కథ ఒక అద్దం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానిని ఇచ్చెను. అబ్రహాము ఆ 3 రోజులు అనుభవించిన వేదన, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి సిలువకు అప్పగించినప్పుడు అనుభవించిన శాశ్వతమైన వేదనకు ఒక చిన్న ప్రతిబింబం మాత్రమే. అబ్రహాము ఆ కొండ దిగివచ్చినప్పుడు అతని చేతిలో తన కుమారుడు బ్రతికే ఉన్నాడు. అతని హృదయంలో దేవుడు స్థిరపరిచిన ఒక గొప్ప వాగ్దానముంది. అవును. ఈరోజు మనం ఆ కొండవైపు తిరిగి చూసినప్పుడు మనకు పొదలో చిక్కుకున్న పొట్టేలు మాత్రమే కాదు, లోకపాపమును మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల కనిపిస్తాడు. అందుకే మన జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా మనం కూడా అబ్రహాముతో కలిసి ధైర్యంగా చెప్పగలం, యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. మాతో పాటు ఈ లోతైన ప్రయాణంలో చేరినందుకు ధన్యవాదాలు. ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహించాయని, దేవుని గురించిన మీ అవగాహనను మరింతగా పెంచాయని నమ్ముతున్నాము. దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.